జారిపోతారు. ఖురాన్లో ప్రతి నమాజులో కూడా మొట్టమొదటిగా చదివేది ప్రప్రథమైన ఖురాన్లో ఆది వాక్యము సూరా ఫాతిహా. అది పఠిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన భగవంతుని పేర ప్రార్థిస్తున్నాను. ఆది అంతమునకు సర్వము ఆ భగవంతుడే. ఆయన తప్ప మన పరిపాలన ప్రపంచానికి సృష్టికి ఆయనే మూలం. ఇదే భావము మన భాగవతములో ప్రప్రథంగా రాసిన సూక్తుల్లోని శ్లోకంలోని ఎవరి చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యులైండవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అట్టి ఈశ్వరుడే శరణంబు వేడెదన్. ఇదే దీని యొక్క భావం. ఖురాన్లో సూరా ఫాతిహా అంటే ప్రప్రథమ వాక్యము. ఇది లేకుండా నమాజ్ జరగదు, ఇది లేకుండా ఏ విధమైన దైవ కార్యం జరగదు. కాబట్టి దీన్నే భాగవతంలో ఆ శ్లోకం దీని అర్థం అదే ఉంది. మరి మనం ఇప్పుడు ఈనాడు గురు పూజా ఉత్సవంలోని మొట్టమొదటిగా మనం భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 37వ వాక్యాలు చూసుకుందాం. యదా ఏదాంసి సమిద్ధం అగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఏ విధంగా ప్రజ్వలించినట్టే అగ్ని కట్టెలను బూడిదగా కాల్చివేయునో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని సకల కర్మలను భస్మం చేయును. మనకి రామాయణ భాగవతాలు అన్ని క్షుణ్ణంగా చదివాను. రామాయణంలోని వ్యక్తి ఎలా ఉండాలి, సమాజంలోని ఎలా ఉంటే సమాజానికి న్యాయం ధర్మం, మరి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా హర్షిస్తాడు, శాంతి సౌభాగ్యాలు తొలగలుగుతాడు. అది శ్రీరామచంద్రుడు తన అరణ్యవాసంలో తండ్రి మాటకి అరణ్యవాసం కేగి తన సర్వస్వాన్ని త్యాగం తెచ్చి ప్రజల యొక్క మెప్పుకి ప్రజా పరిపాలనకి ఆయన మానవతా విలువల్ని రామాయణంలో మనకి మానవుడు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, అన్నదమ్ములు ఇలా ప్రేమించాలి, తండ్రి మాటికి ఇలా వెలుగాలి, ఏకపత్నివ్రతం ఇలా చేయాలి అని రామాయణంలో. అదే భారతంలో చూసినట్టయితే రాజ్య పాలన ఎలా చేయాలి, దుష్టులు ఎలా శిక్షించాలి, రాజనీతి ఏమిటి, ఏ విధంగా ప్రజలను పరిపాలించినప్పుడు దుష్ట శిక్షణలో ఏ విధమైన చతురతలు ఏ విధంగా చేయాలి, ధర్మం అన్నప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని కూడా మనం ధర్మ సంస్థాపన కోసం ఏ విధంగా ఒక అబద్ధం కూడా ఆడాలి, అలా ధర్మాన్ని ఏ విధంగా సంస్థాపన చేయాలి. ఈ విధంగా ఏంటంటే రాజనీతి మొత్తం కూడా మనకి భారతంలో. మరి భాగవతంలో నిజంగా మన తన్మయంతో పొందుతాం. భాగవతంగా చదివినట్టయితే ప్రేమ ఎలాగా, ఆప్యాయత ఎలాగా, అనురాగం ఎలాగా, ప్రేమలో మాధుర్యం ఏమిటి, మరి ఎంతమందినైనా ఎలా ప్రేమించగలము అని చెప్పేసి చక్కటి సందేశం భాగవతంలో ఉంది. వాటిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది ఉంటూ ధర్మ సంస్థాపన ఉంటూ కానీ వేరువేరుగా వాటిని
మరి వీటన్నిటిని కూడా మరి ప్రతి విషయానికి కూడా పరిష్కారం మనకి భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం మీరు ఏ విషయం తీసుకోండి. ఇప్పుడు భారతి గారు చెప్పారు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా భారం నాపై మోపండి, మీరు తేలికపడండి. అలా భగవద్గీతలో మీకు ఎంత ప్రయాసపడి ఎన్ని బాధలు ఉన్నా సరే మీరు ఒక్కసారి భగవద్గీత కానీ తెలిసి చదివినట్లయితే, జ్ఞానయోగం చూసుకోండి, కర్మయోగం చూసుకోండి, ఏదైనా సరే మీరు చూడండి ఎంత చక్కగా ప్రతి దానికి దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ది నేచర్, ఎవ్రీథింగ్ ది హ్యూమన్ బీయింగ్. wherever you go, whatever the problem you are facing, you see the Bhagavad Gita, there is solution is there in that Bhagavad Gita. కాబట్టి ఏంటంటే ఎంత చక్కటి ఆందోళనతో, ఆతృతతో, ఆవేశంతో ఏంటి ఈ జీవితం అన్న వాళ్ళకు కూడా చక్కగా సందేశం. అర్జునుడు చెప్తాడు, ఏమిటి ఇదంతా నా చిన్నాలు, పెద్దనాలు, తాతలు, ముత్తాతలు వీళ్ళని చెప్పేది. శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా చెప్తాడు, నువ్వేడు చెప్పడానికి. అదంతా కర్మ సిద్ధాంతం, ఎవరికి ఎలా రాసిందో అలా ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ ఎప్పటికీ చావు లేదు. ఈ శరీరం నూతన వస్త్రాలు ఏ విధంగా ధరిస్తే అలా ధరిస్తూ ఉంటుంది. పాత వస్త్రాలు వదిలేసి నువ్వు చెప్పేది ఏంటి, వాళ్ళు చనిపోయేది, ఇదంతా కూడా దైవ లీల అని చెప్పి చక్కగా ఆయన యొక్క మనోవేదని మనో యొక్క వ్యాకులని చక్కగా ఆ యొక్క సందేశం. అలా ఏమిటంటే మనం మానవులు అందరం కూడా ఎంతైతే తపన పడుతున్నామో అవన్నీ కూడా ఎక్కడ మనకు తెలుస్తాయి ఈ విధంగా అంటే గురువు నుంచి మనకు తెలుస్తాయి. గురువు తప్ప వేరే ఎవరు మనకి ఆ విధంగా ఇవ్వలేరు. మరి గురువు గారు ఎలాగా మనకి ఏమిటి అంటే నిదర్శనం ఏమిటంటే, आज हम गुरु की पूजा के लिए सब लोग आए हैं. ఇవాళ మనందరూ కూడా గురువు గారిని పూజించడం కోసం వచ్చాము. गुरु को पूजा करने के लिए हम सब लोग इधर में आए हैं. అయితే ఏమిటి మరి గురువు గారి ప్రాముఖ్యత నేడు కాదు, ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. భగవద్గీతలో కూడా జ్ఞానం ఇచ్చేది ఎవరు, గురువే అన్నారు. ఈ జ్ఞానం లేకపోతే నువ్వు ఎందుకు ఒక పనికి రావు, వ్యర్థమైన వ్యక్తిగా ఉంటావు. మరి కబీరు చక్కటి సందేశం చెప్పాడు. గురువు గోవింద్ ఇప్పుడే చెప్పారు నాశారు, సూఫీ సిద్ధాంతం, సంతులు వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని ఉంటుందంటే, గురు గోవింద్ दोनों सामने खड़े, गुरु गोविंद दोनों सामने खड़े तो करेंगे पूजा पहला किसको. గురువు గోవింద్ ఇద్దరు నిలబడ్డారు వచ్చి ఎదురుకుంటానే. ఏమయ్యా ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావు, ఎవరికి నువ్వు పూజిస్తావు అని ప్రశ్న ఉద్భవిస్తే కవి చెప్తాడు, మై గురువుకి హీ పూజ కలుగుగా, మై గురువుకి హీ పూజ కలుగుగా. భగవంతుడు ఉంటూ ఉండొచ్చు కానీ మొట్టమొదటిసారిగా మై గురువుకి పూజ కలుగుగా. क्यों है, गुरु ही ज्ञान और विज्ञान को बतलाया है. తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, సమస్య ఏమిటి, ఎలాగ ఈ జీవించాలి, ఏమిటి, ఎలా ఉండాలి, నీ మానవ జీవితంలో ఇటు బాధల నుంచి స్వర్గ సుఖాలను కావాలన్నా, నరక ప్రాప్తి నుంచి నువ్వు దూరం అవ్వాలన్నా, మోక్ష మార్గం పొందాలన్నా ఎవరు నీకు నేర్పించారు, గురువే. కాబట్టి గురు గోవింద్ दोनों सामने खड़े तो पूजा करेंगे पहले किसको, मैं तो करूंगा पूजा गुरु की है. చెప్పండి, मैं तो करूंगा पूजा गुरु की है, मैं तो करूंगा पूजा गुरु की है, मैं तो करूंगा पूजा गुरु की है. అలాంటి మరి అదేవిధంగా మనకి ఇంకా శ్లోకం గురువుగారు వాళ్ళ గారు నిజంగా ఆ వయసులో అంత చక్కటి మాధుర్యత సంగీతం నిజంగా తన్మయత్వం ఉందా నిజంగా. అది ఎలా గురువుల ప్రభావం వారు చెప్పారు. గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువులో విష్ణు, మహేశ్వరుడు, బ్రహ్మ సర్వం అందులో కనబడుతుంది. కాబట్టి గురువే సర్వం అని చెప్పి ఆ శ్లోకంలో చక్కగా. మరి ఖురాన్ और హదీస్, ఖురాన్ और హదీస్లో కూడా ఏం చెప్పారు, వల్ ఉస్తాద్ వల్ మోమినీన్ వల్ ముస్లిమీన్ బిరహ్మతిక అర్-రహమానిర్ రహీం. వల్ ఉస్తాద్ వల్ ముస్లిమీన్ వల్ మోమినీన్ బిరహ్మతిక అర్-రహమానిర్ రహీం. ఏ ప్రజలారా, నువ్వు ముందు దేవునికి ఎవరి గురించి దువా చేయాలి, ఉస్తాద్ గురువు గురించి దువా చేయాలి.
ముస్లిం సోదరులారా, నువ్వు మొట్టమొదటిగా దేవుడికి ఎవరి గురించి దువా చేయాలి? ఉస్తాద్ అంటే గురువు గురించి దువా చేయాలి. వల్ ఉస్తాద్ వల్ ముమినీన్ ముస్లిమీన్ బిరహ్మతికి రహమానిర్ రహీమ్. కాబట్టి అటువంటి పవిత్రమైన గురువుల్ని ఈనాడు మనకి సమస్తాన్ని అర్పించగలరు. గురువులు మన బాధలను వారు స్వీకరించి వారు ఆ యొక్క కష్టాలు అనుభవించి మనకు సుఖాలను ఇస్తారు. అది మీకు తెలియదు, ఆ గురువుకే తెలుసు. మీరు వెళ్ళి మీ తాలూకా బాధంతా చెప్పుకుంటారు, గురువు గారు ఆనందిస్తారు. ఆ బాధలన్నీ ఆయన స్వీకరించి ఆయన ప్రభువుకు నివేదించి నిన్ను తేలికపరుస్తారు. ఆ యొక్క బాధలన్నీ కూడా ఆయన అనుభవిస్తారు. మీరు సాయి చరిత్ర చదివితే చక్కగా సాయి ఏ విధంగా ఆయన బాధను తల తీసుకొని ఏ విధంగా ఆ యొక్క శిష్యులు గారు ఆ మేనలు అంటుంటారు, ఆయన ఎలాగ రక్షించుకున్నాడు అని మీకు చక్కగా. అంటే గురువు ఎలాగా మనం చెప్పేసి ఆ మేషారికి అంటాం. అది ఇందాక భారతీయ చెప్పినాడు, ప్రయాసపడి భారం అంతా భారాలను మోసుకొచ్చేసి మేషాల మీద వేస్తుంది. మేషాలు కూడా ఏమన్నారు, మీరు ప్రయాసపడి తెచ్చిన భారం అంతా నా మీద వేయండి, మీరు తేలిక పడిపోండి, మీరు తేలిక పడండి, నేను మోసుకుంటాను. నా శిష్యుల గురించి, నా అనుయాల గురించి, నా భక్తుల గురించి నాది బాధ్యత, నేను మొరపెట్టుకుంటాను, మీ బాధలు తెల్లాల్సా. అది ఒక గురువుకే సాధ్యం, అది గురువుకే సాధ్యం. వాళ్ళు ఉస్తాద్ సే కోయి భీ హోతా హై దునియా మే. కాబట్టి ఏంటంటే మనకి భగవంతుడి యొక్క ఈ సన్నిధానంలోని మనకి గురువు నుంచి ప్రవక్త మహమ్మద్ వారు కూడా గురువుగా ఉంటే చాలామంది వెళ్ళి, అయ్యా మాకు ఈ దుష్ట శక్తుల ప్రభావంతో మేము చాలా అంటే చెడుకులు, తెలంగీలు, గాలి, మంత్రం, తంత్రం, ఈ దుష్ట శక్తులు వీటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి మాకు గురువుగా మీరు ఏమిటి ప్రసాదిస్తారు? మరి ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు కుల్ సురాలు 3 అల్లాహ్ తాలా అంటే ఖుదా నుంచి జిబ్రీల్ ద్వారా వచ్చే గురువుగారి ద్వారా మనకి వినిపించింది. కులౌజ్ రబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ మిన్ షర్రి గాసకిన్ ఇజా వకబ్ మిన్ షర్రి నఫాసాతి ఫిల్ అసద్ మిన్ షర్రి ఆసదిన్ ఇజా అసద్. అసద్ అంటే ఇక్కడ ఏమిటంటే అసూయ, ద్వేషము, అది కూడా చాలా కీడు చేస్తుంది మనిషికి. అసద్ అంటే ఏంటంటే అవతలవాడు నాశనం అయిపోవాలని ఆడు ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని అసద్ అంటారు. అటువంటి బాధల నుంచి కూడా, మరి ఎటువంటి చెడు నుంచి కూడా, చెడు దృష్టి నుంచి కూడా భగవంతుని యొక్క రక్షణ అవుతుంది ఈ యొక్క శ్లోకం చదవడం. అదేవిధంగా కులౌజ్ రబ్బిన్నాసి మలికిన్ నాస్ ఇలాయిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసుల్ కన్నాస్ అల్లదీ యువస్విస్ ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్. జిన్నాతులు అంటే సైతాను, దుష్టశక్తులు, మాయా, మంత్రాల, తంత్రాల నుంచి కూడా మీకు రక్షణ గురువు గారి ద్వారా వచ్చే సందేశంలో ఉంది. గురువుకి ఆ యొక్క మంత్రాలు గురువు గారు ఇచ్చి. అదేవిధంగా కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యులద్ వలం యులద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. సర్వ సృష్టికి, సర్వ మూలాలకి కూడా అధిపతి ఆయన, సర్వరక్షకుడు. ఆయనకి మనం శరణ వేడండి, ఆయనే చూసుకుంటాడు అని వాళ్ళు ఉస్తాద్ మే బతాదో లోగోంకి. గురువుగా, ప్రవక్తగా మీరు ప్రజలకి చెప్పండి ఈ విషయం, భయపడద్దు దేనికి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడైతే గురువుని మనం ధ్యానిస్తామో, పూజిస్తామో, గౌరవిస్తామో, మీకు ఏమిటంటే ఆమె యొక్క భారాలు, బాధలు అన్నీ కూడా గురువు గారే తీసుకుంటారు మీకు. మరి మనం ఈ యొక్క డాక్టర్ గారు చక్రవర్తి గారు చెప్పారు, రజా గారు మీరు ఈ సందేశాలు వేరు కానీ మీకు కావాలి, మాకు కావాలి, ప్రతిసారి కూడా వెరైటీ కావాలి అని అంటే, ఇంకోటి చూపిస్తే ఇది రుచిగా లేదండి, ఇదైతే చాలా రుచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం గురువు గారి గురించి చిన్న ఒక హవాలీలోకి వెళ్ళి అది మరి మీరందరూ కూడా అందుకోవాలి. అంటే ఇందులో మీకు ఏంటంటే ఈ ఉర్దూ వాక్యాలు, ఎందుకంటే మ్యాషర్కి ఉర్దూలో చాలా ఛాయలైన కరెక్ట్పూర్ అక్షడు ఇచ్చి ఉన్నారు చాలా రోజులు, కాబట్టి ఆయన ఉర్దూలో మనకి ఇది వారికి అర్థమైపోతుంది అంతా కూడా. కానీ మీకు కూడా దాని మీనింగ్స్ అర్థం కావాలి కాబట్టి మీకు కూడా నేను ఒకసారి చెప్తాను. हमें गुरु की पूजा में शामिल हुए हैं।
అందరూ కూడా గురువు గారి పూజలో ఫ్యామిలీ అయ్యారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని వాక్యాల అర్థం మీకు చెప్తాను. మీరు అర్థం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఫాలో అవుతాము. బరిదో జోలి, బరిదో జోలి అంటే జోలి అంటే అక్షయ పాత్ర. ఆడవాళ్ళైతే పొంగు అంటారు, మగవాళ్ళు అక్షయ పాత్ర. బరిదో జోలి, జోలి అంటే జనరల్గా పొంగు. బరిదో జోలి హమారా గురుజీ, మా యొక్క గురువు గారు మా యొక్క జోలి బరిదో. ఎందుకు బరిదోవాలి? ఖాళీ హై మేరా జోలి, నాకు ఇప్పటివరకు ఎవరు ఏమీ ప్రసాదించలేదు. ఖాళీ హై మేరా జోలి, నా జోలి చాలా ఖాళీగా ఉంది, ఎవరు ప్రసాదించలేదు. కరం కర్దో ఆప్కా దిల్సే, కరం అంటే మహాత్యాలు లేకపోతే ప్రసాదం. మీ యొక్క హృదయం నుంచి ఆ ప్రసాదాన్ని నాకు ఇప్పించేస్తే ఈ ఖాళీ ఉన్న జోలీలో నేను నింపుకుంటాను. బరిదో మేరా జోలి ఖాళీ. బరుతో हमारे गुरुजी सेहत हमको, सेहत అంటే ఆరోగ్యం, మాకు అనారోగ్యంతో ఉంటాము మేము. కాబట్టి అనారోగ్యం నుంచి మా ఆరోగ్యం ప్రసాదించి అనారోగ్యమైన ఖాళీ అనే జోలీలోని మీ యొక్క ఆరోగ్యమైన జోలీని నింపండి. బరుతో గర్కో బర్కత్ హమారి, గర్కో అంటే ఇళ్లలోని, బర్కత్ అంటే లక్ష్మీ కటాక్షం. ఆర్థిక ఇబ్బందులు లేకుండా, మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గురువుగారు మా గురించి ధ్యానం చేయండి, మా గురించి ప్రసాదించండి, మా జోలి నింపి. బరుదో జోలి ఖుషియాన్సే, ఖుషియా అంటే ఆనందాలతో నిండిపోయింది మా యొక్క. ఇప్పుడు మాకంత బాధలే కనబడట్లేదు, అక్కడ ఆనందం కనబడట్లేదు, మా జోలీలో నేను నింపియండి. బరుదో జోలి తుమ్హారీ మొహబత్ సే, మాకు అన్నిటికన్నా అతి ఇష్టం అనేది మీ మొహబత్, మీ ప్రేమ కావాలి మాకు, అది కూడా మాకు ఈ ఖాళీ జోలి నింపేయండి. బరుదో జోలి హమారా దువా, తుమారే దువాన్సే, దువా అంటే మీ యొక్క ఆశీస్సులు, దువా అంటే ఆ ఆశీస్సులతోటి మా యొక్క ఖాళీ జోలిని నింపేసేయండి. కాబట్టి మరి రెడీయా? బరిదో జోలి, బరిదో జోలి, బరిదో జోలి హమారా గురుజీ, బరిదో జోలి, బరిదో జోలి, బరిదో జోలి హమారా గురుజీ, బరిదో జోలి, బరిదో జోలి హమారా గురుజీ, हमका चोली है पूरा खाली, बरिదో జోలి, बरिदो जोली हमारा गुरुजी, बरिदो जोली हमारा गुरुजी, हमका जोली है पूरा खाली, बरिदो जोली कर्म कर दो आपका दिल से, 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 भर दो हमारा जोली खाली, भर दो हमारा जोली खाली, भर दो जोली हमारा गुरुजी, भर दो शहद हमको गुरुजी, भर दो शहद हम गुरुजी, भर दो हमको शहद गुरुजी, भर दो जोली है पूरा खाली, भर दो हमारा जोली पूरा खाली, బరుదో అమారా గర్కు, అమారా గర్కు అంటే మన ఇంట్లో కూడా బరుగో అంటే ఎప్పుడు కూడా ఒక గృహిణిగా మనకి ఏం కావాలి? ఇల్లు ఒక బర్కత్ అంటే లక్ష్మీ ప్రసాద్, లక్ష్మీ కటాక్షం కావాలి. అంచేత అంటే ఎక్కువగా బరుదో గర్కో బర్కత్ హమారీ, బరుదో గర్కో బర్కత్ హమారీ, బరుదో గర్కో బర్కత్ హమారీ, बरदो जोली हमारी खाली, बरदो जोली हमारी खाली, बरदो जोली गुरुजी हमारा खाली जोली को भर दो। बरदो जोली खुशी से हमको, गुरुजी हमारा जोली खुशियों से भर दो, गुरुजी हमारा जोली खुशियों से भर दो,
भर दो हमारा झोली खुशियों से, 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 भर दो हमारा झोली खाली। गुरुजी भर दो हमारा झोली खाली, भर दो खुशियों से हमारा झोली, भर दो हमारा झोली खाली, भर दो झोली तुम्हारी मोहब्बत से। मोहब्बत అంటే ప్రేమ, ప్రేమతో నింపేయండి గురుగారు మాకు. ఎందుకంటే ఈ సమాజంలో ఈనాడు ప్రేమ కరువైపోయింది. ఇక్కడ గురుగారి దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా సరే టీవీ సీరియల్ కూడా అన్ని కూడా విలన్సే, స్త్రీలు కూడా విలన్సే, చూసినా విలన్ విలన్ విలన్. ఎక్కడ కూడా ప్రేమ అనేది కనబడలేదు. అది గురుగారి దగ్గర దొరుకుతుంది. కాబట్టి భరతో జోలి తుమ్హారీ మొహబ్బత్ సే, 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 భరతో జోలి మేరా ఖాళీ, भर दो झोली मेरा खाली। बोलो ना, भर दो झोली मेरा खाली, भर दो झोली मेरा खाली, भर दो झोली मेरा खाली। गुरुजी आप भर देना, हमारा झोली खाली है। भर दो झोली हमारा तुम्हारे दुआ से, दुआ आशीष, भर दो झोली तुम्हारी दुआ से, भर दो झोली तुम्हारी दुआ से, भर दो झोली तुम्हारी दुआ से। చెప్పండి అందరూ ఒకసారి, भर दो झोली तुम्हारी दुआ से, 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 भर दो झोली हमारे खाली, भर दो झोली हमारे खाली। कौन बनना है? गुरुजी। कौन बनना है? गुरुजी। भर दो झोली हमारे गुरुजी। बोलो, भर दो झोली हमारे गुरुजी, भर दो झोली हमारा गुरुजी, भर दो झोली हमारा गुरुजी। हमका झोली है पूरा खाली, हमका झोली है पूरा खाली।